నువ్వు అర్జెంట్గా ఊరు రావాలి. ఇక్కడ బామ్ చేస్తుందిరా, నీకు అర్జెంట్గా పెళ్లి చేయాలి. ఇవాళ నీ పెళ్లి, రేపు బామ్ చావు, ఎల్లుండి నీ ఫస్ట్ నైట్. ఏ బలి బుద్ధి లేదా నీకు? అందరూ ఉన్నారు కదా. ఏంటి బావా అంటే ఇక్కడ ఎవరున్నారు నీ? ఎవరో ఛీ, నా మూడంతా పాడు చేసావు. మీరు దేవుడయ్యా, మీరు చాలా సాయం చేశారయ్యా. జూడో జూనియర్ డాక్టర్ జూడో ఇక్కడ సైకాలజీ అంటే సైకిల్ తోకినంత ఈజీ మనకి. చూడగడు ఈడున్నాడు కదా. ఎస్ ఫైనల్ మందే అంత. అయినా డాక్టర్ లేనప్పుడు ఈ క్లినిక్ని హ్యాండిల్ చేయాలంటే నాకు ఎక్కే వేరబ్బా. ఈ డాక్టర్ గడి ఈ వ్యాపారం ఏంటో, ఈ బుక్స్ ఏంటో, ఇయర్ ఫోన్స్ మనకు సెట్. డాక్టర్ ఎంత టార్చర్ పెట్టారా నన్ను. అయినా ఇది లేకపోతే నన్ను డాక్టర్ అని ఎవరు అనుకుంటారు. ఆల్ సెట్. క్లినిక్ డాక్టర్ ఉంటే సరిపోద్దా? పేషెంట్స్ కూడా ఉండాలి కదా. పేషెంట్స్ లేరేంటి? పేషెంట్ వెళ్ళిపోతుంది. రే రే బాబు రే, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపో? అంటే అది సాకేత్ నువ్వే కదా. నేనే డాక్టర్. రండి, క్లినిక్కి వచ్చారు కదా మీరు. అంటే డాక్టర్ లేడు, ఓకే నేనే ఇక్కడ డాక్టర్. ఓకే డాక్టర్. కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటండి? అంటే డాక్టర్ నాకు ఆ రోజు ట్రీట్మెంట్ అయింది కదా, ఆ తర్వాత రోజు నాకు పెళ్ళి అయింది డాక్టర్. అలా జరిగింది డాక్టర్. మీరే ఎలా నాకు హెల్ప్ చేయాలి డాక్టర్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. నువ్వేం టెన్షన్ పడకు, నీకు సెట్ అయిపోద్ది. సరే నేను డాక్టర్. సెట్ చేస్తాను కదా, Thank you, doctor. చెయ్యాలి కదా. ఓ పంచే, ఒక్క 5 నిమిషాలు అటు తిరిగి కూర్చో, రిలాక్స్. వెనక ఓకే డాక్టర్. ఓకే అయ్యో బాబోయ్. సకేత్, ఈ టాబ్లెట్ వేసు. ఎక్కడుందిరా ఇది? అమ్మయ్య దొరికింది. Yes! Yes! Success! Yes! ఏడు సగం వెళ్ళిపోయాడు. ఎలా ఇప్పుడు? పర్వాలే, మళ్ళీ వస్తాడు. ట్రీట్మెంట్ అయిపోయింది అనుకుంటా. హలో హలో, బల్లి డార్లింగ్, వచ్చేస్తున్నా. మల్లెపూలు తెచ్చేస్తాను. నువ్వు అర్జెంట్గా బెడ్ రెడీ చేసి చెప్తాను. అవునా? ఆ, ఎక్కడున్నావు ఇక్కడే బావా? ఉన్నానమ్మా, మన స్వీట్ షాప్ దగ్గర. నీకు ఇష్టమని కాజు బర్ఫీ తెద్దామని వచ్చా. ఓకే ఓకే, నైట్ ఫస్ట్ నైట్ కదా, వచ్చేస్తాను. నువ్వు అర్జెంట్గా రెడీ అయిపో చెప్తాను. ప్లీజ్. వచ్చేస్తున్నా. ఉంటా.
ఈరోజు చెత్త కొట్టేయాలి. ఎక్కడ ఉంది ఇది? బల్లి బల్లి డార్లింగ్, మల్లెపూలు తెచ్చేస్తా, నేను వచ్చేసా. బెడ్ రెడీ. ఏమంటివి నీ మూడు పాడు చేశానంటివా? ఎంత మాట. ఇది మన పరీక్షగాను అందరి పరీక్షయో కాదే. కాదు, కాకూడదు. అయినా మనతో పరీక్ష అంటే దేవి, యుద్ధానికి సిద్ధమేనా? మేమెప్పుడో సిద్ధమే, తమరే వెళ్ళి సిద్ధం కండి. హతవిధి. ఇగో ఈ మల్లెపూలు పట్టుకో, నేను ఫ్రెష్గా వచ్చేస్తానే. వస్తారంటావా? బోకలే. అబ్బా, అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వు. ఇది మన ఫస్ట్ నైట్ కాదు, తెలుసు కదా? తెలుసు. అఫీషియల్ ఇది మన ఫస్ట్ నైట్ అనే. నువ్వు ఇంకేం మాట్లాడుకో, కూర్చో చెప్తాను. కూర్చో. మాట్లాడకూడదా? ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేవే, మాటలు లేవు. ఏం చేస్తావు? ఏం చేస్తానంటే బావా, ఏమైంది? ఈ అమ్మాయి ఇలా తగులుకున్నారేంట్రా? ఒకటి కాదనుకుంటే ఇద్దరు వచ్చారేంట్రా? ఆ డాక్టర్ గట్రా 2 చేతులు చూపించినప్పుడు బావా, అమ్మ జీవితం మొదటి రాత్రి కాస్త కాలు రాత్రి అయింది. బావా, ఏం మాట్లాడుతున్నావు? అదిగో వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. అక్కడ ఏమైంది నీకు? ఏమైనా ఆట పట్టిస్తున్నావా? 2 రోజుల నుంచి ఇంతే. ఆట పట్టించడం ఏంటి మళ్ళీ? ఒక వాళ్ళతోనే మాట్లాడుతాను. చూడు, తొందరపోతున్నా సినిమా చూసినట్టు ఎలా చూస్తున్నారు. అక్కడ ఎవ్వరున్నారు బావా? బావా, 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 ఏమైంది మా బావకి? ఏంటిది? ప్రిస్క్రిప్షన్సా? దేనికి? డాక్టర్, బావా, బావా, వాళ్ళు మార్నింగ్ 6కే వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు నీకు కూడా కనిపిస్తారా? నా కొట్టకల్లారా, ఈరోజు వదలనాలి. బావా, నువ్వు కామ్గా ఉండు. డాక్టర్, డాక్టర్. వలి, దయ్యమే. దెయ్యం కాదు బావా. కూల్. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు నువ్వు వచ్చావా? మీరేంట్రా షిఫ్ట్లు వేసుకుని మరీ వస్తున్నారు? బావా, డాక్టర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? వల్లి, డాక్టర్ చచ్చిపోవడం నీకు కళ్ళారా చూశాను వల్లి. అసలు ఏం చూసావు నువ్వు? అంటే ఆ రోజు మీ ఇంటికి వచ్చాను డాక్టర్. మీ ఫోటోకి ఎవరో బొట్టు పెడుతూ కనిపించేసరికి మీరు చచ్చిపోయారేమో అనుకుని జూడో కూడా దగ్గరికి వెళ్ళాను సార్. ఆడికి వచ్చి రంది చేసి నాకు ఇద్దరు కనిపించలేదు సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మీరు దేవుడయ్యా. రాయ్ ఇట్రా. అయ్యా. ఏం చేస్తున్నావురా? బొట్టెడుతున్నావు ఏంటి? పిచ్చా నీకేమైనా? మీరు చేసిన సాయానికి అరే వెళ్ళరా. అయ్యా. నువ్వేదో ఎగ్జామ్ ఫీజు అని డబ్బులు అడిగినట్టున్నావు. అవునయ్యా. ఉంచు. సరేనయ్యా, మీకు రుణపడి ఉంటానయ్యా. అది జరిగింది. అంత బాగానే ఉందా డాక్టర్? మొత్తం నార్మల్గానే ఉంది. ఓకే, నువ్వు రిలాక్స్గా ఉండు. సరే డాక్టర్. ఓకే.
ఈవినింగ్ క్లినిక్ వచ్చి కలు. అప్పటి వరకు నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ యూజ్ చేయండి. ఓకే ఓకే డాక్టర్, ఓకే, రిలాక్స్. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. నన్ను కలవాలంటే క్లినిక్కి రా, ఇంటికి రాకు. ఓకే 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 డాక్టర్, థ్యాంక్ యూ. అంటే మొన్న ఇంటికి అందుకే డాక్టర్ నా ట్రీట్మెంట్ అయిపోయినట్టే కదా, నాకు ఇంకెవరు కనబడరు కదా, అవునవును, నా ఫస్ట్ నైట్ చేసుకోవచ్చు కదా. అంత అయిపోయింది. అయినా అంత కంగారేటయ్యా నీకు? ఫస్ట్ నైట్ కదా డాక్టర్. ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ డాక్టర్ ఉంటుంది స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. తెలుస్తుందిలే. పోను బా సిగ్గు. డాక్టర్. అయినా ఈ డాక్టర్ అంటే ఎలా నమ్మవే నువ్వు? వాడి వాటం, వాడి కళ్ళజోడు, వాడి మొహం చూడు, వాడి ముఖానికి మళ్ళీ డాక్టర్ అంట. అంటే సరే ఏం అవ్వదులే. సో ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకొని జాగ్రత్తగా వాడు. వెళ్ళరా. ఓకే డాక్టర్. అదేం డాక్టర్ మనకు వచ్చి పేషెంట్స్ తక్కువ అలా పంపించారండి? ఎవడు పంపించాడు? అంటే మళ్ళీ వస్తాడంటారా? నువ్వు చూస్తావు కదా. బావా అయినా నువ్వు ఒక్కడవే పడుకోలేకపోవడం ఏంటి? ఇప్పుడు టాపిక్ అంత అవసరమా? ఓ, మొత్తం మూడంతా పాడు చేసుకుని బావా ఈ రోజేంటో తెలుసా? ఇంక ఈ రోజు ఆ రోజు లేదు. ఇంకా ముద్దే పెట్టలేదు, నువ్వే పెట్టరా మధ్యలో. ఏమైంది బావా? ఏం చెప్పండ్రా చెప్పండ్రా.